చందమామ దేవీ భాగవతం 12వ భాగం. కంసుడు. విష్ణువు చెప్పిన సలహా ప్రకారం బ్రహ్మ మొదలుగా గల వాళ్ళందరూ మహాదేవిని ప్రార్థించారు. ఆమె ప్రత్యక్షమయ్యింది. దేవతలు ఆమెను స్తుతించి, దేవి, కంసుడు మొదలుగా గల దుష్టుల వల్ల కలిగిన భారాన్ని సహించలేక భూదేవి నిన్ను శరణు వేడుతున్నది. హరిహరాదులు సైతం చంపలేని రాక్షసులను నువ్వు సంహరించి ఉన్నావు. అందుచేత ఆ భూమాత భారం నువ్వు తీర్చాలి అన్నారు. తల్లి, శక్తి సహాయం లేకుండా ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? బ్రహ్మకు సరస్వతి, విష్ణువుకు లక్ష్మి, శివుడికి పార్వతి ఉండబట్టే వారు తమ తమ విధులు సమర్థతతో నిర్వర్తించగలుగుతున్నారు. లేకపోతే వారి వల్ల ఏమైనా అవుతుందా అన్నాడు ఇంద్రుడు. నీ సహాయం లేకపోతే మేం త్రిమూర్తులం శక్తిహీనులమే. ఎవరి సహాయము లేకుండా అన్నింటికీ సమర్థురాలివి నువ్వు మాత్రమే అన్నాడు విష్ణువు. ఈ ప్రశంసలతో తృప్తిపడి జగదంబ, ఇంతకు నా వల్ల మీకు ఎలాంటి సహాయం కావాలి అని అడిగింది. తల్లి, రాజులందరూ పాపాత్ములై క్షోభ పెడుతూ ఉంటే భూదేవి భరించలేక ఏడుస్తున్నది చూడు. ఆమె భారం తీరాలని మేమంతా కూడా కోరుతున్నాం. నువ్వు పూర్వం దానవ బలాల అండ చూసుకుని విజృంభించిన మహిషాసురుడి మదం అణచావు. శుంభనిశుంభులను నిర్మూలించావు. రక్తబీజుణ్ణి మట్టుబెట్టావు. చండముండాది రాక్షసులు, ధూమ్రాలోచనుడు, దుర్ముఖుడు, దుస్సహుడు, కరాళుడు అందరూ నీ చేత చనిపోయిన వాళ్లే. భూభారం తీర్చి మమ్మల్ని అనుగ్రహించు అన్నారు దేవతలు. ఆ మాటలకు మహాదేవి నవ్వి, జరాసంధుడు మొదలైన దుర్మార్గులను నిర్మూలించాలన్న నిర్ణయం ముందే చేసుకున్నాను. దేవతలంతా మీ మీ అంశలతో భూమిపైన జన్మించండి. కశ్యపుడు యాదవ కులంలో వసుదేవుడై పుడతాడు. భృగుడి శాపం పొందిన విష్ణువు అతనికి కొడుకుగా పుడతాడు. నేను నందుడి కూతురుగా పుడతాను. నందుడికి యశోదకు నేను కూతురుగా పుట్టి చేయవలసిన పనులన్నీ సంతోషంగా నిర్వర్తిస్తాను. నిర్బంధంలో పుట్టిన విష్ణువును గోకులానికి పంపిస్తాను. దేవకి గర్భాన ఉండిన శేషుణ్ణి రోహిణీ గర్భానికి మారుస్తాను. నా శక్తియుక్తుల సహాయంతో బలరామకృష్ణుల ఇద్దరూ దుర్మార్గులైన రాక్షసులనందరినీ ద్వాపరయుగాంతంలో చంపేస్తారు. ఇంద్రుడి అంశన అర్జునుడు రాజులనందరినీ చంపుతాడు. యముడి అంశన ధర్మరాజు, వాయువు అంశాన భీముడు, అశ్వినీ దేవతల అంశాన నకుల సహదేవులు, వసువు అంశన పుట్టే భీష్ముడు దుష్ట సంహారం చేస్తారు. మిమ్మల్ని సాధనాలుగా పెట్టుకుని చేయవలసినదంతా నేను చేస్తాను. ఇక మీరు మీ మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి అని అంతర్ధానమయ్యింది. కాళిందీ తీరాన ఎత్తైన చెట్లతో అందమైన మధువనం ఉండేది. ఆ వనంలో మధువు అనేవాడి కొడుకైన లవణుడు అనే రాక్షసుడు పరమ దుర్మార్గుడు ఉండేవాడు. బ్రాహ్మణులను బాధలు పెట్టే ఆ రాక్షసుడిని శత్రుఘ్నుడు అనేవాడు చంపి ఆ వనంలో ఒక నగరం నిర్మించాడు. ఆ నగరం పేరే మధురా నగరం. అయితే శత్రుఘ్నుడి వంశం వాళ్ళు ఆ నగరాన్ని ఎక్కువ కాలం పరిపాలించలేదు. మధురా నగరం యదువంశపు రాజుల వశమైంది. ఆ నగరాన్ని యయాతి కొడుకు సోరసేనుడు ఏలాడు. వరుణశాపం పొందిన కశ్యపుడు అతనికి కొడుకై వసుదేవుడు అనే పేరుతో పుట్టాడు. అదితి దేవకి అనే పేరుతో పుట్టి వసుదేవుడికి భార్య అయ్యింది. అయితే వసుదేవుడు వైశ్యవృత్తి అవలంబించటం వల్ల మధువంశంలో పుట్టిన ఉగ్రసేనుడు మధురాపురాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. కంసుడు అతని కొడుకు. దేవకి దేవకుడి కూతురు. దేవకుడు దేవకిని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి వేడుకల సందడి మధ్య ఆకాశవాణి, ఓ కంసుడా, ఈ దేవకి కొడుకులలో 8వ వాడు నిన్ను చంపుతాడు అని చెప్పింది. ఈ మాటలకు కంసుడు బెదిరిపోయి దిగులుపడి దేవకిని చంపేస్తే తనకు ప్రమాదం తప్పుతుంది కదా అని అనుకున్నాడు. కాని చెల్లెలుగా సన్మానించవలసిన ఉత్తమురాలిని చంపవచ్చునా అని అతని అంతరాత్మ బాధపడింది. అయినా తాను చావటం కన్నా దేవకిని చంపటం కొంచెం నయమే కదా అని అనుకున్నాడు కంసుడు. ఎందుకంటే ప్రాణం ఉంటే ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఏ పాపం చేసి అయినా ప్రాణం నిలుపుకోవాలి కదా. ఇలా అనుకుని కంసుడు అందరూ చూస్తూ ఉండగానే కత్తి చేత పట్టి
పెళ్లి కూతురు జుట్టు ఇంకో చేత పట్టుకుని ఆమె తల నరకటానికి సిద్ధపడ్డాడు. ఆమె తనకు చెల్లెలని, తనకు ఎటువంటి ద్రోహము చేసినది కాదని ఆ కఠినాత్ముడికి ఆ సమయంలో తోచలేదు. ఆ క్షణంలో వసుదేవుడు అడ్డుపడకపోతే దేవకి తల తెగి ఉండేది. ఇంతలో యాదవ వీరులందరూ ఏకమై, వారి దుర్మార్గుడా, ఎంత పనికి ఒడిగట్టావురా అని కంసుడితో పోరుకు సిద్ధపడ్డారు. కంసుడు దేవకిని విడిచి వాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. వృద్ధులు అశుభమైన కొట్లాటను ఆపి కంసుడితో, పెళ్లి కూతురు ఉత్తమురాలు, చెల్లెలు, దాన్ని చంపుతావుట్రా? ఆ మాటలన్నది నిజంగా ఆకాశవాణి అని అనుకున్నావా? ఎవడో అసత్యవాది వసుదేవుడి ఇల్లు కూల్చాలన్న దుర్బుద్ధితోనూ నీకు అపఖ్యాతి కలిగించాలని గారడీ చేశాడు. బుద్ధిమంతులు ఇలాంటి ఇంద్రజాలాన్ని నమ్ముతారా? కాదు, ఆకాశవాణే అన్నది అని అనుకుందాం. జరగవలసి ఉన్నదాన్ని నువ్వు తప్పించగలవా అన్నారు. వసుదేవుడు కూడా, బావా, నీకు వచ్చిన భయం లేదు. ఎంతమంది వింటూ ఉండగా ప్రమాణం చేసి చెబుతున్నాను. దేవకికి పుట్టిన బిడ్డలనందరినీ నీకు ఇస్తాను, వాళ్లను చంపెయ్యి. ఈ మాట నేను తప్పిన పక్షంలో నా పూర్వులు నరకానికి వెళ్ళాలి అని కంసుడికి మాట ఇచ్చాడు. వసుదేవుడు సూర్యచంద్రులు తలక్రిందైనా ఆడి తప్పడని అందరూ కంసుడికి గట్టిగా చెప్పారు. కంసుడు వసుదేవుడి మాట పాటించి తన పట్టు విడిచిపెట్టాడు. వసుదేవుడు దేవకిని తీసుకుని వెళ్ళి తన ఎంట సుఖంగా ఉన్నాడు. కొంతకాలానికి దేవకి గర్భవతి అయి పండులాంటి కొడుకును కన్నది. వసుదేవుడు దేవకితో, ఈ పిల్లవాడిని చంపటానికి కంసుడికి ఇస్తాను, నువ్వు శోకించకు, ప్రారబ్ధం దాటరానిది అన్నాడు. దానికి దేవకి, ప్రారబ్ధానికి విరుగుడు లేకేం, చేసిన పాపాలు పోయి స్వర్గం రాగలందులకు తీర్థయాత్రలు చెయ్యాలని పెద్దలు చెప్పారు కదా, సత్కర్మలతో పాపం పరిహారం కావటం లేదా? బ్రహ్మహత్య లాంటి దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంటుంది కదా. మనువు మొదలైన శాస్త్రకారులు చెప్పినదంతా అబద్ధమేనా? జరిగేది జరిగి తీరుతుందనటంలో వివేకం లేదు. చేసిన ప్రయత్నానికి ఫలితం కలగటం స్పష్టంగా చూస్తున్నాం. లేని పక్షంలో వేదాలు, యజ్ఞాలు, మహామునులు, గొప్ప ఔషధాలు మొదలైనవి అన్నీ అబద్ధమే కదా. ఇప్పుడు ఏదన్నా ఉపాయం ఆలోచించు అన్నది. ఈ మాటకు వసుదేవుడు ఒప్పుకోక, ప్రయత్నం చేయాలన్నది నిజమే, కానీ కేవలం ప్రయత్నం వల్లనే ఫలం రాదు. దైవవశమైన యత్నమే ఫలిస్తుంది. వర్తమానంలో చేసిన దానికి ప్రాయశ్చిత్తం, కానీ ప్రారబ్ధానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. సారం లేని ఈ జీవితంలో సత్యం ఒకటే సారమైనది. ఆ సత్యాన్ని ఎవరైనా వదులుకుంటారా? సత్యం కోసం కష్టసుఖాలు లక్ష్య పెట్టని వాళ్లకే శుభం కలుగుతుంది. అందుచేత ఈ బిడ్డను కంసుడికి ఇవ్వటానికి ఒప్పుకో అన్నాడు. ఏడుస్తూ దేవకి తన మొదటి బిడ్డను తన భర్త చేతిలో పెట్టింది. తన మాట నిలబెట్టుకోవటానికి బిడ్డను కంసుడి దగ్గరకు తీసుకుని వెళుతున్న వసుదేవుణ్ణి చూసి అందరూ మెచ్చుకున్నారు. తడియారని బిడ్డను తెచ్చి తనకు అర్పించిన వసుదేవుణ్ణి కంసుడు కూడా మెచ్చుకుని, నన్ను చంపేది దేవకి అష్టమ గర్భాన పుట్టేవాడు కదా, నాకు వీడితో పని లేదు, తీసుకుని వెళ్ళి నువ్వే పెంచుకో అన్నాడు. వసుదేవుడు బిడ్డతో తిరిగి వెళ్ళిపోయాడు. కంసుడు తాను చేసిన పని గురించి తన మంత్రులకు చెప్పగా వాళ్లు కూడా కంసుడిని మెచ్చుకున్నారు. కంసుడి వద్దకు నారదుడు వచ్చాడు. కంసుడు ఆయనను అర్ఘ్యపాద్యాలతో సత్కరించాడు. నారదుడు కంసుడితో, ఓయి పిచ్చివాడా, దేవకి కన్న శిశువును చంపకుండా వదిలేశావే, ఎంత తెలివి తక్కువ వాడివి. నిన్ను చంపించటానికి విష్ణువు దేవకి గర్భాన పుట్టేలాగా దేవతలు పథకం వెయ్యటం నేను స్వయంగా విన్నాను అన్నాడు. నాకు చావనేది అష్టమ గర్భం నుండి అని ఆకాశవాణి అన్నది. మొదటి గర్భాన్నే చంపటం దేనికి అని కంసుడు నారదుణ్ణి అడిగాడు. దేవతల మాయలు తెలుసుకోలేకుండా ఉన్నావు. నీకు హాని కలిగించేది దేవకి 8వ సంతానమే అయినా వాడికి మిగిలిన 7 తోడు ఉంటే నీకు మరింత కష్టమా కాదా అన్నాడు నారదుడు. నారదుడు వెళ్ళిపోయాక కంసుడు దేవకి కన్నబిడ్డను తెప్పించి రాతికేసి కొట్టి చంపాడు. నారదుడు దేవకి బిడ్డలను కంసుడి చేత పనిపెట్టుకుని చంపించటానికి కారణం ఉన్నది. స్వయంభవ మన్వంతరంలో మరీచికి ఓర్ణ అనే భార్య యందు 6 కొడుకులు కలిగారు. వాళ్ళు ఒకసారి
బ్రహ్మను తన కూతురినే భార్యగా చేసుకున్నాడని హేళన చేశారు. బ్రహ్మకు కోపం వచ్చి వాళ్లను రాక్షస జన్మ ఎత్తమని శపించాడు. ఆ శాపం వల్ల వాళ్ళు కాలనేమికి ఒక జన్మలో కొడుకులుగా పుట్టి రెండో జన్మలో హిరణ్యకశిపుడి కొడుకులుగా పుట్టడం జరిగింది. ఈసారి వాళ్ళు శాప విమోచనం కోసం బ్రహ్మను గురించి తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై, అప్పుడేదో కోపం కొద్దీ మిమ్మల్ని శపించాను, వరం కోరుకోండి అన్నాడు. ఆ ఆరుగురు బ్రహ్మతో, నీకు వరం ఇవ్వాలని ఉంటే మాకు దేవతల వల్ల, రాక్షసుల వల్ల, మానవుల వల్ల చావు లేకుండా వరం ఇయ్యి, స్థిరంగా బ్రతుకుతాం అన్నారు. బ్రహ్మదేవుడు వాళ్లకు అలాగే వరం ఇచ్చాడు. తన కొడుకులు తనను కాదని బ్రహ్మదేవుడి నుండి వరాలు పొందినందుకు హిరణ్యకశిపుడు ఆగ్రహించి వాళ్లను తన వద్ద నుండి వెళ్ళగొట్టాడు. అతను తన కొడుకులతో, మీరు పాతాళానికి వెళ్లి అస్తమానము నిద్రకు వసులై చాలా కాలం ఉండి అనంతరం దేవకి గర్భాన పుట్టండి. క్రిందటి జన్మలో మీ తండ్రి అయిన కాలనేమి కంసుడుగా పుట్టి మిమ్మల్ని పుట్టిన వాళ్లను పుట్టినట్లుగానే చంపేస్తాడు అన్నాడు. హిరణ్యకశిపుడి శాపంతో ఆ ఆరుగురు దేవకి గర్భాన జన్మించి పుడుతూనే కంసుడి చేతిలో చచ్చారు. దేవకి 7వసారి గర్భవతి అయ్యింది. కాని 5వ మాసంలో ఆమెకు గర్భస్రావం అయ్యిందని పుకారు పుట్టింది. ఈ సంగతి విని కంసుడు ఎంతో సంతోషించాడు. నిజంగా జరిగినది ఏమంటే, యోగమాయ దేవకి గర్భాన్ని రోహిణికి మార్చింది. కొంతకాలానికి గోకులంలో రోహిణి బలరాముణ్ణి కన్నది. 8వసారి దేవకి గర్భం దాల్చింది. ఈసారి ఆమె గర్భంలో ఉన్నవాడు సాక్షాత్తు విష్ణువు. యోగమాయ తాను కూడా ఆ గర్భంలో చేరింది. ఈసారి కంసుడు దేవకి వసుదేవులను నిర్బంధంలో ఉంచాడు. స్వస్తి.